వడ్ల కొనుగోలు మీరు అన్నారు బాగా మాట్లాడారు. పుట్టలు పుట్టలుగా వడ్లు పండుతున్నాయి అంటారు. కానీ కొనే పరిస్థితి లేదు. గంటల తరబడి రోజుల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ఈ రైస్ మిల్లలో 5 కిలోల తూకం కూడా కట్ చేస్తా ఉన్నారు 5 కిలోలు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అంటారు. దీన్ని సమర్థిస్తారా? ఎవరని చెప్పింది? హరీష్ రావు అంటున్నాడు, కేటీఆర్ అంటున్నాడు. ఈ కరీంనగర్ లాంటి కొన్ని జిల్లాల్లో మొత్తం 5 కిలోలు కూడా ఈ ఎవరైతే దళారులు ఉంటారో కట్ చేస్తారో. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా మొత్తం అమ్ముకున్నారు బియ్యం వడ్లు. సూర్యాపేట జిల్లా ఒక సంవత్సరంకి సంబంధించిన వడ్లు మొత్తం అమ్ముకున్నారు. కంట్రోల్ బియ్యం అమ్ముకున్నారు. వీళ్ళు ఓట్ల కోసం మాట్లాడు, వీళ్ళకు ఓట్ల కోసం మాట్లాడే అర్హత కూడా లేదు వీళ్ళకు. మిల్లులతో బేరం చేసుకున్నారు వీళ్ళు. ఇలా మిల్లులు ఇలా సీల్ అయినాయి. ఎవరి కారణం దానికి? ఒక్కొక్క మిల్లు సీల్ అయినాయి. ఇలా దాదాపు 40-50 మిల్లులు సీజ్ చేసింది గవర్నమెంట్. ఎందుకైంది? మీరే కదా కమిషన్లు తీసుకొని, మీరే కదా వడ్ల కమిషన్లు తీసుకొని వడ్లు 5 కిలో పోతున్నాయి 10 కిలో పోతున్నాయి అనే దాని మీద మీ మీద ఎంక్వైరీ చేయండి. ఎలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆలస్యంగా వడ్ల కొనుగోలు జరగట్లేదా? ఎక్కడ కూడా తరుగు కట్ చేయట్లేదా? కొనుగోలు కేంద్రం తరుగు చెప్పేది ఇలా మీ కళ్ళాల తాళపడతా ఉన్న బ్రహ్మాండంగా మిషన్లు పెట్టుకొని ఇలా ట్రాక్టర్కు ఫ్యాన్ పట్టుకొని నేను పట్టే ఓట్లు, నేను పట్టించిన ఓట్లకు నేను మిల్కేసిన. సో మిల్లర్ల దోపిడి ఎక్కడ లేదంటారు. మిల్లర్ల దోపిడి క్వశ్చన్ లేదు. ఆ గవర్నమెంట్ జరిగింది. అందుకని 40 మిల్లులు సీజ్ చేయబడ్డాయి. ఇలా దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఎందుకు మిల్లులు సీజ్ చేయబడ్డాయి? ఎవరు తిన్నాడు? ఎవరు కారణం దానికి? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా సివిల్ సప్లై శాఖ మంత్రులు వాళ్ళు పకడ్బందీగా ఉన్నారు. విన్నారా? ఆనాడు మిల్లర్లు అందరూ పోగు చేసుకొని ఒక కుప్ప చేసుకొని అంత డ్రామాలు ఆడినరు. ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రాష్ట్ర ప్రభుత్వం అట్లా లేదే. నిబద్ధగా ప్రతి గింజలు చివరి వరకు ఉన్న గింజను కూడా కొనాలని చెప్పి 1 గంట లేట్ అయితే ఒకరోజు అటు ఇటు అవుతుండొచ్చు. అందుకోసమనే మీరేమో దొంగతనంగా ఆ కాకినాడ ఎయిర్పోర్ట్ పోయి దొంగ బియ్యం ఆడబట్టుకున్నారు. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్కు ఇలా స్టీమర్ మీద బియ్యం సప్లై చేసింది. అది కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల రైతుల పట్ల ఉన్న నిబద్ధత. ఈ 500 బోనస్ అన్నారు పడుతున్నాయా సకాలంలో? బ్రహ్మాండంగా 100% పడ్డాయి. 100% ఎంక్వైరీ చేసుకోమచ్చాం. 100% నాతో వస్తే మన తొలివేలు కదా ఇది. తొలివేలు ఒకనాడు రండి నాతోని, నేను మీటింగ్ పెడతా, మీటింగ్లో మాట్లాడండి. బోనస్ పడదా లేదా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తురా లేదా? ఉచిత బస్సు ఉందా లేదా? తర్వాత రైతు బంధు అది రైతు బంధు పడదా లేదా? రుణమాఫీ పడదా లేదా? అడగండి. కానీ 4 ఎకరాలకే అయిపోయింది రైతు భరోసా అనే ప్రచారం జరుగుతున్నది. 4 ఎకరాల లోపలకే పడ్డాయి రైతు భరోసా, మిగతా వాళ్ళకి పర్లేదని ఒక ప్రచారం జరుగుతుంది. అన్ని పడతాయి. ప్రచారమా వాస్తవమేనా? అన్ని పడతాయి. ఎక్కడ? ఎందుకంటే గవర్నమెంట్ అనేది కొత్తగా నాకు అవతల పడ్డారు. ఇది సరి చేసుకోవడానికి నీ సంసారం నువ్వు కొత్త సంసారం పెట్టుకోవాలనుకో. కాంగ్రెస్ కొత్త సంసారంగా ఇది. కాంగ్రెస్కు కొత్త సంసారమే. ఆయన తర్వాత అన్ని సరి చేసుకోవాల్సి వస్తుంది. కనుక ఈ సంసారం, ఈ బాధ్యతను ఎట్లా మోయాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. లేకుండా బాధ్యతను వదిలిపెట్టే ప్రసక్తి లేదు కదా. ఉంటుంది అట్లా. రాజ్యం ఒకసారి ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ రావాలని నిండుగా దీవించి రాజ్యాధికారి తీసుకొచ్చారు. అటువంటప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ కులగణన జరిగింది. 30-40 ఏళ్ళుగా కొట్లాడుతున్న ఏబిసిడి వర్గీకరణ కోట్లాది మంది, లక్షలాది మంది మాదిగలు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. ఆగస్టు 1 తారీఖు నాడు 2024 ఆగస్టు 3 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అందిపుచ్చుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మడే మమ్మల్ని పిలిచి ఆయన హౌస్ నడుస్తుంది, సమావేశాలు నడుస్తున్నాయి, తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ ఆర్డర్ తీసుకొస్తాడు. 9 నెలలు దాన్ని కంప్లీట్ చేసిండు. ఇవాళ వచ్చే నోటిఫికేషన్ల ప్రతి దాంట్లో కూడా దాని ప్రకారం 9-5-1 ఈ నిష్పత్తిలో తప్పకుండా అవకాశాలు దొరుకుతాయని కూడా నేను అంటున్నా. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో కూడా ఇచ్చేసింది. ఇప్పుడు మీరేమో కులగణన చేసింది అంటుంది, కానీ కిషన్ రెడ్డి కావచ్చు బీజేపీ ప్రభుత్వం కులగణన కాదు కులాల సర్వే చేసింది అంటారు.
మేము జనగణన కులగణ చేస్తాం, మాది కరెక్ట్ ఉంటుంది, కాంగ్రెస్ చేసింది తప్పులు లెక్కలని చెప్తా ఉంది. వాస్తవమా? ఆయన చేసిన ఆయన ఎట్లా చేస్తారు చూద్దాం తీయరాదు. ఆయన చేసినాడు, ఆయన కూడా చేస్తానంటుడు కదా. అవును. విన్నావా? ఆయన కూడా చేస్తానంటుడు. ఆయన చేసినాడు చూద్దాం. దీన్ని దాన్ని ట్యాలీ చేసుకోవాలి, దీన్నే బేక్ చేసుకోవాలి కదా ఆయన. అవును. ఎట్లా చేస్తాడు? ఈ రిపోర్ట్ తీసుకోవాలి కదా, సాడులోనే తీసుకోవాలి. మాకు ఇచ్చింది పోయితేమని. 52% బీసీలు ఉండరు, ఇలా 42%. ఇవాళ చట్టం ఒప్పుకోకపోయినా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ ఇచ్చేస్తానని చెప్తా ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.